హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈరోజు మనం ఈ వీడియోలో జెన్ఏఐ ఏజెంట్ ఓఎస్ అప్లికేషన్ గురించి పార్ట్ 2 చూద్దాం. సో ఆల్రెడీ మనం పార్ట్ 1లో ప్రీ రిక్విజిట్స్ ఏంటి అనేది చూసాం కదా. సో ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే దాని యొక్క కంటిన్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ క్లోన్ చేసుకోవాలన్నమాట రెపాజిటరీ. సో దానికోసం గిట్ క్లోన్ ఆ రెపాజిటరీని లింక్ ఇవ్వాలన్నమాట. వన్స్ అది అయ్యాక మీరు ఎన్వైర్న్మెంట్ వేరియబుల్ సెట్ చేసుకోవాలన్నమాట. సో ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అంటే ఏంటంటే బేసిక్గా ఏదైతే మీరు వాడుతున్నారు లైక్ ఏపీఐ కీస్ కానీ ఇంకా ఏమన్నా అవి మీరు ఎక్స్ప్లిసిట్గా కోడ్లో పెట్టకుండా ఒక ఫైల్లో పెట్టి దాంట్లోంచి ఇంపోర్ట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. సో దానికోసం ఇక్కడ env-example అని ఒక ఫైల్ ఉంది కదా, సో అది యూజ్ చేస్తారు మీరు. సో దాంట్లో మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఏదైతే వాడుతున్నామో అవన్నీ ఇస్తామన్నమాట. సో మనకి ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో రౌటర్ WS URL ఇస్తారు, అలాగే సీక్రెట్ కీ ఫర్ యువర్ SSL యాజ్ వెల్ యాజ్ ది పోస్ట్ DRS హోస్ట్, యూజర్ నేమ్, పాస్వర్డ్, DB యాజ్ వెల్ యాజ్ పోర్ట్. సో డిఫాల్ట్గా మీరు 5432 అనే కోడ్ని అసైన్ చేస్తారు అండ్ డీబగ్ ఈక్వల్ టు ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ మాస్టర్ ఏజెంట్ API కీ ఇస్తారు అండ్ బ్యాక్ అండ్ క్రాస్ ఆరిజిన్ URL ఇస్తారు, డిఫాల్ట్ ఫైల్స్ ఫోల్డర్ ఇస్తారు అండ్ మీ యొక్క CLI బ్యాక్ అండ్ ఆరిజిన్ URL ఇస్తారు అనమాట. బట్ వీటికి ఏమేమి వాల్యూస్ ఫిల్ చేయాలనేది మీకు డౌట్ వస్తుంది కదా, అది మనం చూద్దాం స్టెప్ బై స్టెప్. సో వన్స్ అది అయిపోయాక మీరు డాకర్ని స్టార్ట్ చేయాలి. సో మీరు ప్రీవియస్ వీడియో చూసినట్లయితే ఆల్రెడీ మనం చెప్పాం ప్రీ రిక్విజిట్ అనేది డాకర్ ఉండాలి అనేది. సో డాకర్ కోసం మీరు ఏం చేస్తారు, ఇన్స్టాల్ చేసుకుంటారు. వన్స్ అది అయిపోయాక డాకర్ కంపోజ్ అప్ అనే కమాండ్ ఇస్తే అది రన్ అవుతుంది అనమాట, ఆర్ మేకప్ అనేది వాడచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ UI URL ఉంది, స్వాగర్ API డాక్స్ URL ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఏ మోడల్స్ వాడచ్చు అనండి, సపోర్టెడ్ మోడల్స్. సో జనరల్గా OpenAI GPT-4 ఉంది, బట్ మీరు ఏమన్నా మోడల్ వాడి దాంతో కూడా ట్రై చేయొచ్చు. సిమిలర్ కోడే ఉంటుంది, కొన్ని చేంజెస్, బట్ యూ కెన్ ట్రై ఇట్. సో జనరల్గా నేను ఇక్కడ వాడుతుంది OpenAI GPT-4 అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ngrok సెటప్ చేస్తాము. సో అసలు ngrok అంటే ఏంటంటే WebSocket ఎండ్ పాయింట్ ఎనేబుల్ చేయడానికి ఇది వాడతాం అనమాట. సో దీన్ని మనము ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. macOSలోనేమైనా బ్రూ ఇన్స్టాల్ అనే కమాండ్ వాడతాము, లైనెక్స్లోనేమైనా sudo snap install ngrok అని వాడతాం. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేశాక దీన్ని అథెంటికేట్ చేయాలన్నమాట. సో అథెంటికేట్ చేయడానికి మీరు ఏం చేస్తారు, ఫస్ట్ దాని యొక్క ngrok.comలోకి వెళ్ళి సైన్ అప్ అవుతారు. అందులో auth టోకెన్ అనే సెక్షన్లోకి వెళ్ళి అక్కడ మీ టోకెన్ని కాపీ చేసుకొని మీ టెర్మినల్లోకి వెళ్ళి ngrok config add auth టోకెన్ మీ యొక్క టోకెన్ పేస్ట్ చేస్తారు. ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ కూడా తీసేయండి, మొత్తం తీసేసి ఈ ప్లేస్లో మీరు మీ యొక్క టోకెన్ని ఏదైతే మీరు కాపీ చేస్తారో అది పేస్ట్ చేయాలి అనమాట. అది అయ్యాక మీరు ఏం చేయాలంటే మీ యొక్క పోర్ట్ని సెట్ చేయాలి. పోర్ట్ సెట్ చేయాలంటే ngrok HTTP ఏ పోర్ట్ అయితే వాడాలనుకున్నా సెట్ చేయండి. సో 8080 అనమాట ఇక్కడ మనం వాడుతుంది. నెక్స్ట్ మీ యొక్క WS URLని ఇస్తాం అనమాట. ఇదంతా అయిపోయాక మీరు మీ డైరెక్ట్ని చేంజ్ చేసుకోండి టెర్మినల్లో CLIకి వెళ్ళండి. సో ఆల్రెడీ ఇక్కడ మనకి CLI అనే ఫోల్డర్ ఉంది కదా, సో ఇందులో మీరు ఫస్ట్ ఈ యొక్క కమాండ్ ఇచ్చి python CLI.py sign up -u యువర్ యూజర్ నేమ్ అనమాట అండ్ దెన్ లాగిన్ రిజిస్టర్ ఏజెంట్. ఆ తర్వాత ఏజెంట్స్ ఫోల్డర్లోకి వెళ్ళి CD ఏజెంట్స్ అని మీరు ఈ ఏజెంట్ నేమ్.py అనే ఫైల్ని రన్ చేయండి అనమాట. వన్స్ మీరు రన్ అయ్యాక మీకు ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అనేవి రన్ అవుతూ సెట్ అవుతూ ఉంటాయి అనమాట మీరు యొక్క రిసోర్సెస్. సో దిస్ ఇస్ ద బేసిక్ సెటప్ అనమాట. సో ఫస్ట్ మీరు ఇది కంప్లీట్ చేస్తే మీకు బేసిక్ థింగ్స్ అనేవి సెట్ అవుతాయి. నెక్స్ట్ మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నేను విండోస్లో మొత్తం కంప్లీట్ చేస్తాను, మ్యాక్ఓస్లో కూడా చేస్తూ ఉన్నాను, బట్ లేట్ అవుతుందని చెప్పి నేను వీడియో పోస్ట్ చేశాను. సో బట్ నేను డెఫినెట్గా మీకు డౌట్స్ అనేది చెప్తాను. మీరు చేస్తున్నప్పుడు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే డెఫినెట్గా మనం చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ డౌట్స్ వస్తాయి. So you can comment me in the comment section or you can reach me via LinkedIn. So definitely we will resolve your queries. Okay, so ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకున్నాను. సో బేసిక్గా మనం ఇవాళ ఏం చూసామంటే క్లోన్ చేసి డాకర్ని స్టార్ట్ చేసి మనకు కావాల్సిన ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ని ఎక్కడ ఇవ్వాలో తెలుసుకున్నాము. అలాగే ngrok అనే ఒక దాన్ని WebSocket ఎండ్ పాయింట్ ఎట్లా ఎనేబుల్ చేయాలి అనే దానికి వాడతాం కాబట్టి ఆ ngrokని ఎట్లా సెట్ చేయాలనేది చూసాము. అలాగే CLI ఫోల్డర్లో మనకి ఏమైతే ఉన్నాయో లైక్ పైథాన్ బేసిక్ ఏజెంట్ సెటప్ అది చేసామన్నమాట. సో దట్స్ వాట్ వీ డిడ్ ఇన్ టిల్ హియర్. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.